ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. మనకు చాలా అంటే ఈ మధ్య కాలంలో చూస్తుంటే అందరూ అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కానివ్వండి, నాకు భర్త నచ్చలేడు, బాయ్ ఫ్రెండే కావాలని, బాయ్ ఫ్రెండ్ నచ్చలేదు, నేను ఇంకొక రిలేషన్షిప్లోకి వెళ్తాను, ఇలాంటివన్నీ కూడా మానసికంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొంతమంది ఒంటరిగా ఫీల్ అవుతే, కొంతమంది జంట కోసము రకరకాల తప్పుతోలని ఎంచుకుంటూ ఉన్నారు. అయితే వీటన్నింటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనతో షేర్ చేయడానికి ఫ్యామిలీ కౌన్సిలర్ అలాగే లైఫ్ కోచ్ మాధవి మేడం ఉన్నారు. మేడంతో మాట్లాడి మనం అన్ని వివరాలన్నీ క్లియర్ గా తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే మ్యామ్. మేడం, ఈ రోజుల్లో అమ్మాయిలు లగ్జరియస్ లైఫ్ ని ఎక్కువగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. దానికోసం అని చెప్పేసి వాళ్ళు ఎంచుకునే మార్గాలు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటున్నాయి. ఈజీ మనీకి ఎందుకని ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు? అసలు ఎక్కడ మనము దీన్ని తప్పు పట్టొచ్చు అంటారు? ఎందుకంటే వాళ్ళకి అవసరాలు పెరిగాయి. ఒకప్పుడు ఒక అమ్మాయికి అవసరం ఏంటంటే చదువుకోవడము, మంచి జాబ్ తెచ్చుకోవడం అనేది బాగా అవసరాలు ఉండేవి. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు అమ్మాయికి కోరికలు మారాయి, అవసరాలు మారాయి. ఇప్పుడు ఒక అమ్మాయి మీరు ఆలోచించండి, ఒక ట్రెండ్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఇది ఒక ట్రెండ్గా అనుకోవచ్చు మనం. ఏంటి, నాకు ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉంటే నా కాలేజ్లో ఒక వాల్యూ, ఒక రికగ్నిషన్ జరుగుతుంది. ఒకప్పుడు వాల్యూ రికగ్నిషన్, నువ్వు చదివే చదువులకి నీకు వచ్చే పర్సంటేజ్కి ఒక వాల్యూ ఉండేది. ఇప్పుడు అది ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరైనా మంచి పర్సంటేజ్ వచ్చిందంటే ఇది ఎప్పుడు చదువు పుస్తకం వేస్ట్, ఇది దీనికి ఏం తెలియదు అన్నట్టుగా, అమాయకురాలు అన్నట్టుగా తీసి పారేస్తున్నారు. ఇప్పుడు ఈ అమ్మాయిలు ఏం చేస్తారు? ఇది ఒక రకమైన ఫీలింగ్. అంటే మేము ఎవరికి నోటీసులు రావట్లేదా, ఎలా నోటీస్కి వస్తాము ఇలా చేస్తే. ఇలా పెరిగి ఇప్పుడు చాలా రకరకాలు కూడా వింటున్నాను. ఇప్పుడు వన్ థింగ్, ఇప్పుడు కొంతమంది ఒక్కొక్కసారి ఏం చేశారు, ఈ బాయ్ ఫ్రెండ్స్ ఒక నలుగురు, ఇద్దరు ముగ్గురు పెట్టుకుంటారు. ఎందుకంటే తెలుసు, ఒకడేమో బాడీ ఫిట్ కావాలి కదా, ఆయన బయటికి వెళ్తే వీడు కావాలి, వీడు వెళ్తే నేను ఎవరు ఇంత మంచి బాయ్ ఫ్రెండ్ తీసుకొచ్చింది సూపర్ అని అనుకోవాలి, చూపించుకోవడానికి. ఇంకొకళ్ళు ఏంటంటే డబ్బు. ఇప్పుడు అమ్మాయిలకి ఖర్చులు అంటారు. ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మీనింగ్ ఏంటంటే, అందరి సినిమాల్లో కూడా చూడండి, ఎక్కడైనా అమ్మో గర్ల్ ఫ్రెండ్ ఉందంటే దానికి బాగా ఖర్చు పెట్టాలరా, ఏది కడితే అది కోరుకుంటుంది అని అంటారు. ఇట్ హ్యాపెనింగ్, జరుగుతుంది. ఇప్పుడు న్యాచురల్లీ ఏమో ఇద్దరు కలిసి బయటకు వెళ్తే తినాలనిపిస్తుంది, వీడి దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి, వీడంటే నేనంటే ఇష్టం కదా, వాడుకోవచ్చు. అంటే అమ్మాయిలకి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే కోరికలు పెరిగిపోయినాయి. దే నెసెసిటీ. అంటే ఒకప్పుడు ఇది ఒక ఫ్యాషన్, ఒక ట్రెండ్, ఇలా ఉంటేనే నాకు అంతా బాగుంటుంది, నేను ఆల్రెడీ అందరిలో నాకు రికగ్నిషన్ కావాలంటే ఇలా ఉంటేనే నన్ను ఎవరైనా గమనిస్తారేమో, నన్ను నోటీస్ చేస్తారేమో అన్న ఫీలింగ్తో చాలామంది అమ్మాయిలు ఇలాంటి పనులు చేస్తున్నారు. రీసెంట్గా నాకు తెలిసిందని అంటే దే ఆర్ సెల్లింగ్ దేర్ ఎగ్స్ ఆల్సో. ఆలోచించండి, ఒకప్పుడు మనం కొంతమంది, నేను కొన్ని కేసులు విన్నా. నేను ఒకప్పుడు వాజ్ ఇన్ వన్ ఫారిన్ కంట్రీ, అప్పుడు ఉన్నప్పుడు కూడా అక్కడ నేను కేసులు వినేదాన్ని. ఏంటంటే 10th క్లాస్ పిల్లలే వాళ్ళ పాకెట్ మనీకి, వాళ్ళ అమ్మ నాన్నగారు పాకెట్ మనీ ఇవ్వట్లేదని చెప్పేసి దే టు సెల్ దేర్ బాడీ. బిజినెస్ పర్సన్స్కి అలా అమ్మితే డబ్బులు వచ్చేవి, అది వాళ్ళు పాకెట్ మనీగా వాడుకుంటున్నారు. కాబట్టి అది కూడా ఆలోచించాను. అంటే వాళ్ళ మెన్సెస్ కానీ స్టేజ్ అది ఇంకా సైకిల్ ఎంట్రీ కాలేదు కాబట్టి అలాంటి వాళ్ళకి చాలా వరకు డిమాండ్ కూడా ఉండేది. మళ్ళీ వాళ్ళు ప్రెగ్నెంట్ అయితే కష్టం కదా, సో వాళ్ళు కూడా ఎవరైతే ఈ పని చేస్తున్నారో వాళ్ళు ఇలాంటి అమ్మాయిల గురించి ఎతికేటో, ఈ అమ్మాయిలు కూడా డబ్బులు వస్తాయంటే వెళ్ళేవాళ్ళంట. అది మళ్ళీ వాళ్ళకి ఒక థెరపీ స్టార్ట్ అయ్యి వాళ్ళని మళ్ళీ మంచిగా తయారు చేయడం అవన్నీ జరిగేవి. అప్పుడు నేను అనుకునేదాన్ని, ఏంట్రా ఇలా పిల్లలు ఇలా తయారయ్యారని. ఇప్పుడు జనరేషన్ చూడండి ఇంకెంత పెరిగిపోతుందో. అంటే ఇప్పుడు ఒక అమ్మాయిలు ఇలా కూడా అయిపోతారో నాకు బాధ అనిపిస్తుంది. ఏంటంటే ఒక బాడీని వాళ్ళు ఒక ఆబ్జెక్ట్గా వాడేసుకుంటున్నారు. అంటే దీన్ని ఎలా అమ్ముకుంటే డబ్బులు వస్తాయా, ఇప్పుడు అది చేసాం, అక్కడైనా ఇక్కడ కూడా మనకు కూడా ఇక్కడ అన్ని ప్లేసెస్లో కూడా చూస్తున్నాం. ఒకప్పుడు డబ్బు వస్తుందంటే చాలు, అంటే వాళ్ళ లైఫ్ స్టైల్కి, వాళ్ళ ఫీజులకు, లేకపోతే వాళ్ళకి ఎక్స్ట్రా ఖర్చుల కోసము వేరే వాళ్ళు వెళ్తూ ఉంటారు. వీళ్ళు కూడా వెళ్ళాలని కోరిక ఎలా తీరుతుంది? ఏదో ఒక మార్గం ఉండాలి కదా వాళ్ళకి. ఇలాంటి మార్గాలు, ఈ ఎగ్ అమ్ముకోవడాలు అనేది చాలా దారుణంగా జరుగుతుంది ఈ మధ్య కాలంలో. దే ఆర్ సెల్లింగ్ దేర్ ఎగ్ ఫర్ సమ్ అమౌంట్ ఆఫ్ మనీ. డిపెండ్స్ అపాన్ వాళ్ళ ఎంత డిమాండ్ ఉంటుందో. అంటే ఒకప్పుడు ఇది తప్పుగా అనుకుంటే, యాక్చువల్ స్టార్ట్ చేసింది ఎలాగంటే, ఎవరికైతే పాప ప్రెగ్నెన్సీ ఉండదో, ఫ్యామిలీలో పిల్లలు పుట్టారో వాళ్ళు సరగసీ ప్రాసెస్లో ఒక అమ్మాయి దగ్గర డబ్బులు కట్టుకొని, అమ్మ మీ ఇంట్లో ఫ్యామిలీ కండిషన్ ప్రాబ్లం ఉంది కదా, మీరు నాకు సపోర్ట్ చేస్తే నీ ఫ్యామిలీకి నేను సపోర్ట్ చేస్తానని ఒక డబ్బులు ఇవ్వడం అనేది ఒక జరిగింది. అది కూడా తప్పని అనుకున్నాం ఒకప్పుడు. బట్ డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ తప్పు లేదు కదా అన్నట్టు ఒక ప్రాసెస్ చేసాం, ఎగ్లో ఎజెక్టింగ్ ఆఫ్ దట్ థింగ్. అలా సర్గసీగా నడిచిందంటే ఒక రీజన్ ఉంది. అది కూడా కొన్ని రోజులు ఒప్పుకోలేదు జనాలు, బట్ తర్వాత చాలా సెలబ్రిటీస్ కూడా స్టార్ట్ చేశారు కాబట్టి జరుగుతుంది.
ఈ విధంగా వాడుకొని వాళ్ళ పాకెట్ మనీ కోసం, వాళ్ళ లావిష్నెస్ కోసం, అంటే వేరే వాళ్ళు చూసి మాకెందుకు జరగట్లేదు ఇవన్నీ అంటే వాళ్ళకి ఎందుకు ఉన్నాయి, బికాస్ డబ్బు ఉంది. డబ్బులు. నా దగ్గర ఒక డబ్బు ఉంటే నేను కూడా ఇలాగే ఎంజాయ్ చేస్తాను కదా. ఈజియెస్ట్ ప్రాసెస్ ఏంటా అనేది, ఇంత పెయిన్ఫుల్ ప్రాసెస్ని వెళ్ళి డబ్బులు తెచ్చుకొని దాన్ని ఎంజాయ్ చేస్తున్నారంటే అసలు మనం ఎక్కడికి వెళ్తున్నా కూడా వాళ్ళకి తెలియట్లేదు. సో ఇలాంటి సిచ్యుయేషన్స్ బయట జరుగుతున్నాయి. ఒకప్పుడు అంటే మోస్ట్లీ జరిగేది అంటే స్పర్మ్ డోనర్స్ అలాంటివి ఏదో అనుకోవచ్చు. ప్రాసెస్ అనేది తప్పు అనుకున్నాము, తప్పే ప్రాసెస్ అనుకున్నాం. బట్ ఓకే, ఒక లీగల్ గా వెళ్తుంటే దానికి ఒక రీజన్ ఉంటుంది. అమ్మాయిలు కూడా ఇలా చేస్తున్నారు అని అంటే వాళ్ళకున్న బ్యూటిఫుల్ మూమెంట్, అది ఒక బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ బాడీ. ఆ బాడీని కూడా వాళ్ళు జస్ట్ ఫర్ దేర్ మనీ సేకో, ఎంజాయ్మెంట్ కో, లావిష్నెస్ కో ఖర్చు పెట్టుకోవడానికి వాడుతున్నారు అని అంటే రియల్లీ ఇంకా వాళ్ళు ఇంకా మనం ఏం మాట్లాడకూడదు. ఎలా మేడం ఇది అంటే ఇప్పుడు వాళ్ళు ఎక్సెల్ చేయాలన్నా కూడా డాక్టర్ ని డైరెక్ట్ అప్రోచ్ అవడమా, లేకపోతే ఎలా ఎలా అది కోఆర్డినేట్ అవుతారు వాళ్ళు? న్యాచురలీ కదా, దట్ ప్రాసెస్ హ్యాస్ టు గో త్రూ బై డాక్టర్ ఓన్లీ, బట్ దాని మధ్య మీడియేటర్స్ ఉంటారు. ఇప్పుడు మీకు మనం అనుకుంటే వెబ్సైట్స్ ఎన్ని ఉన్నాయి మ్యామ్, ఎన్ని సైట్స్ పడుతున్నాయి, ఓపెన్ చేసి ఇన్స్టాగ్రామ్ చేస్తే ఎన్ని రకరకాల సైట్లు పడుతున్నాయి. ఈ సైట్కి మీరు నన్ను అప్రోచ్ అవుతాం, ఇలా చేస్తాం అని పడుతూ ఉంటాయి. దానివల్ల అప్రోచ్ అవుతారేమో అయ్యేసి వాళ్ళు దే ఆర్ డూయింగ్ ఇట్. సో ఇది మనకి ప్రాపర్గా ఎలా జరుగుతుందో మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు, కానీ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సమ్ ప్లేసెస్ జరుగుతుంది. జస్ట్ బికాస్ నేను ఈ ఫీల్డ్లో రావాలి చేయాలి అని అంటే ఎప్పుడైనా మన ఇన్స్టాగ్రామ్లో నేను చూస్తూ ఉంటాను కాబట్టి దెన్ ఐ కేమ్ టు నో దట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. కాబట్టి మనం ఐ రిక్వెస్ట్ దీన్ని కొంచెం లీగల్గా ఆలోచించి దాన్ని స్టాప్ చేస్తే చాలా మందికి యూజ్ అవుతుంది. దే హ్యావ్ టు టేక్ అ వెరీ గుడ్ యాక్షన్ ఆన్ దిస్. దాన్ని తీసుకుంటే మాత్రం ఇలాంటివి మనం స్టాప్ చేయొచ్చు. ఈ పర్టికులర్ అమ్మాయిలు ఎవరైతే ఇలాంటి ప్రాసెస్ చేస్తున్నారో ఆమె లైఫ్ పాడు చేయడం కాదు, పక్క వాళ్ళ లైఫ్ కూడా పాడు చేస్తున్నారు. ఎందుకంటే ఒక అమ్మాయి డబ్బు సంపాదిస్తుందంటే పక్క అమ్మాయి కూడా ఇది ఎలా సంపాదిస్తుంది నేను కూడా అలాగే చేస్తానని ఇలా స్ప్రెడ్ అవ్వడం వల్ల సొసైటీ మొత్తం పాడవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది మాత్రం చాలా వరకు అబ్జర్వ్డ్ బై ది ఎకనామికల్ స్టేజ్లో తక్కువ ఉన్న వాళ్ళు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పిల్లలు ఎక్కువ చేస్తారు. బట్ ఇట్ ఈస్ బికమ్ అ ట్రెండ్ ఫర్ ద బాగా ఉన్న వాళ్ళకి. వాళ్ళకేమి ఏం చేసినా పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి అనుకుంటారు, కానీ ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది మిడిల్ క్లాస్ పీపులే. ఎందుకంటే వాళ్ళకి అక్కడికి వెళ్ళాలంటే దెర్ ఈస్ నో అదర్ వే ఫర్ దెమ్ టు రీచ్ దట్ హైట్స్. ఎంజాయ్మెంట్కి డబ్బులు లాఫిష్గా ఖర్చు పెట్టాలంటే ఇది ఎంత పెయిన్ఫుల్ ప్రాసెస్ అయినా ఈజీ ప్రాసెస్ తెలియకుండా జరిగిపోతుందని ఆ ఫీలింగ్లో ఉంటున్నారు. దట్ వీ నీడ్ టు వర్క్ ఆన్ ఇట్, స్టాప్ చేయాలి. సో రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు థింక్ అబౌట్ ఇట్. ఇలాంటి సైట్స్లో మనం వెళ్ళే ముందు ఫస్ట్ మనం తప్ప ఒప్ప అని ఒక్కసారి మనం గమనించుకుంటే చాలా బాగుంటుంది అని ఆలోచన. మొత్తానికైతే అమ్మాయిలు ఇలాంటి స్టెప్స్ తీసుకుంటున్నారని చెప్పేసి నేను మీది చెప్తుంటే వినడం చాలా సాడ్ మేడం. అసలు ఈజీ మనీ కోసం అని చెప్పేసి ఏ వే అంటే ఆ వే ఎంచుకుంటుంటే రేపు ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది వాళ్ళు ఎందుకు దాన్ని ఐడెంటిఫై చేయలేకపోతున్నారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గానే ఉండిపోతుంది. అంటే చాలా అమ్మాయిలు కాదు, చెప్తున్నాను కదా, కొంతమంది దే ఆర్ డిపెండింగ్ అపాన్ దేర్ ఎకనామికల్ ఫైనాన్షియల్ స్టేజెస్, లేకపోతే ఒక్కొక్కసారి ఇమోషనల్గా కూడా మన బ్లాక్మెయిల్ చేయడాలో ఇవి కూడా జరుగుతాయి. ఎవ్రీ వన్ ఒక తప్పు చేస్తున్నారు కదా, అందరు తప్పు చేస్తున్నారు కూడా నేను చెప్పాను. కొంతమందికి బ్లాక్మెయిలింగ్ పార్ట్ ఉంటుంది, ఇలా చేస్తేనే నువ్వు ఉండగలుగుతా, లేకపోతే నీ వీడియోస్ ఏమన్నా ఉంటే రిలీజ్ చేస్తాం. అది మనం ఇంటర్నల్ ఏం జరుగుతుందో మనకు తెలీదు, బట్ సమ్వేర్ ఆర్ ద అదర్ ఒక చోట తప్పు జరిగింది, దాన్ని ఎంకరేజ్మెంట్ జరుగుతుంది అంతే. సో ఎప్పుడైతే మనం దాన్ని స్టాప్ చేస్తే జరుగుతుంది. అంటే జాబ్ చేసి సంపాదించుకోవచ్చు కదా మేడం, ఇలాంటివన్నీ వేస్ అన్ని కూడా మనకి ఈజీ మనీ కదా మ్యామ్. ఒక్కళ్ళు ఈజీగా సంపాదిస్తుంటే పక్కన కూడా ఈజీ కావాలని అనుకుంటారు కదా, బై ప్రెషర్ ఆర్ బై దేని వల్లనో చెప్పలేం మనం. ఇప్పుడు ఒక మనిషి మార్గంలో ఏ రకంగా డబ్బు సంపాదించుకోవాలి, తను హ్యాపీగా ఉండాలనుకుంటే అతని మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు అన్నట్టుగా ఉద్యోగం చేసుకుంటే హ్యాపీగా బతకచ్చు. 100 రూపాయల దగ్గర 1000 రూపాయలు ఖర్చు పెట్టాలని అనుకున్న ఆలోచన విధానం మార్చుకుంటే బతుకుతాడు మనిషి. బట్ అక్కడ అది రాదు వాళ్ళకి. అబ్బా నేను బతకాలంటే నాకు ఎంత డబ్బు కావాలన్న ఆలోచన లేదు. ఇప్పుడు ఎంత ఖర్చు పెడితే బాగుంటానా అని అనుకునే ప్రపంచం అయిపోయింది. కాబట్టి దీస్ థింగ్స్ ఆర్ కమింగ్ ఏ రైస్. పిల్లలకి కూడా, అమ్మాయిలకి ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ పైన, ఇప్పుడు మీరు బయటికి వెళ్తే వాళ్ళకి ఏం లేనో చెప్పండి, ఎక్కడ చూడండి రకరకాల ఎంటర్టైన్మెంట్ థింగ్స్ వాళ్ళకి కావాల్సిన అనుకుంటున్నారు. కాబట్టి ఈజీగా మనీ ఎలా సంపాదించవచ్చు, ఫ్యామిలీకి ఎలా సపోర్ట్ చేయాలి. సో కొంతమంది మంచి ఇంటెన్షన్స్ కూడా ఉండొచ్చు, దట్ ఈస్ డిఫరెంట్ అనుకోండి. కానీ బట్ దిస్ ఈస్ నాట్ ద వే టు హర్ట్ దెమ్సెల్వ్స్. దే ఆర్ నాట్ హర్టింగ్ అదర్స్, దే ఆర్ హర్టింగ్ దెమ్సెల్వ్స్ ఓన్లీ. తన వాల్యూ ఇవ్వట్లేదు, వాళ్ళే బాధ పెట్టుకుంటున్నారు, వాళ్ళ బాడీనే పాడు చేసుకుంటున్నారు, వాళ్ళే హర్ట్ చేస్తున్నారు. అది తెలుసుకున్నాడు వాళ్ళు బాగుపడతారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్.